2 కోట్ల జాబ్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా గవర్నమెంట్ జాబ్. అసలు ఆ 2 కోట్ల ఉద్యోగాన్ని వదిలేసుకొని ఏం చేసింది? అసలు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? సో ఈ మ్యాటర్ అంతా కూడా ముందు వీడియోలో చెప్తా. అంతకంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తా, గుర్తుంచుకోండి. మన ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా పరమ చెత్త వీడియోలు చెప్తుంటారు. ఎట్లా అంటే ఈ చైనా గురించి, అమెరికా గురించి, అక్కడ జరిగే యుద్ధాలు, అక్కడ గల్లీలు ఈ విధంగా ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి అని అన్ని చెప్తుంటారు. సో టైం పాస్కి ఏదో ఎంటర్టైన్మెంట్కి చూస్తారు, కానీ అవి ఏ మాత్రం కూడా ఎవరికి ఉపయోగపడవు. కానీ ఇలాంటి టాపిక్ మాత్రం ఎవరు మాట్లాడరు, కనీసం ఎవరికి చెప్పరు. సో ఇక నేను చెప్పబోయే ఈ టాపిక్ యూస్ఫుల్గా ఉందో లేదో అనేది చివరి వరకు చూసి మీరు కామెంట్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ కనిపించే ఈమె పేరు నిషా షా. ఈమెది లండన్లోని ఒక బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తుంది. సో ఆమెకి ఏడాదికి వచ్చేసి 2 కోట్లు అనమాట శాలరీ. అయినా సరే ఆమెకి ఆ వర్క్ చేయటం అంతగా ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడంతో 2021 డిసెంబర్లో పార్ట్ టైంగా ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆమెకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 11 నెలలు పట్టింది 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి. సో అయినా సరే కన్సిస్టెన్సీగా ఇష్టం లేని వర్క్ చేసుకుంటూ ఈ యూట్యూబ్ ఏదైతే ఉందో ఇది పార్ట్ టైంగా కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటుంది. సో ఇలా చేస్తూ ఉండగా ఆమెది ఒక వీడియో వైరల్ అయింది. అదేంటంటే ఆమె గురించి, ఆమె వర్క్ గురించి, ఆమె డే ఎలా కొనసాగుతుంది, వీటన్నిటిపై ఒక వీడియో చేసింది. ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఆ ఒక్క వీడియోలోనే 50,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఆమె ఏ వర్క్ అయితే చేస్తుందో అందరికీ అర్థమయ్యే విధంగా ఫైనాన్షియల్ గురించి, డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, వీటిపైన కంటెంట్ క్రియేట్ చేసుకుని ఆమె ఛానల్లో ఫైనాన్స్ ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉండేది. కొంతకాలంలోనే ఆమెకి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. దాని తర్వాత ఫుల్ టైం యూట్యూబర్ గా మారింది ఆమె. కానీ ఆ 2 కోట్ల ఉద్యోగాన్ని వదిలేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు, బయట ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళంతా కూడా నెగిటివ్ గా మాట్లాడటం, నీకు అవసరమా, లేదా అసలు ఎందుకు ఆ ఉద్యోగాన్ని వదిలేసుకుంటున్నావు, ఆమెను ఎన్నో మంది ఎన్నో విధాలుగా మాటలు అన్నా సరే అవన్నీ ఏం పట్టించుకోకుండా ఫుల్ టైం యూట్యూబర్ గా మారింది. ఫుల్ టైం యూట్యూబర్ గా మారిన తర్వాత కొంతకాలంలోనే 1 million, ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 2 million పైగా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఆమెకు. సో ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు 2 కోట్లు సంపాదించే ఆమె ఇప్పుడు ఫుల్ టైం యూట్యూబర్గా ఏడాదికి 8-9 కోట్లు సంపాదిస్తుంది ఆమె. ఇంకా యూట్యూబ్లో ఎక్కువ కూడా సంపాదించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఏమైనా స్టోరీ అన్న మీకు ఈ మ్యాటర్లో మీకేం అర్థమైందో కామెంట్లో తెలియజేయండి. చివరిగా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఆమె 2 కోట్లు సంపాదించింది కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేసుకుంటూ, ఫైనాన్షియల్గా సెటిల్ అవి ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఫుల్ టైం యూట్యూబర్గా మారింది. అంతేగాని సిచ్యువేషన్లు అనుకూలించకపోయినా కానీ కొంతమంది ఫుల్ టైం యూట్యూబర్గా చేస్తున్నారు. అది మాత్రం 100% తప్పు. సో యూట్యూబ్ చేయండి, తప్పు లేదు. కాకపోతే మనకంటూ ఏదో ఒక వర్క్ పరంగా ఇన్కమ్ వస్తూ ఉండగా పార్ట్ టైంగా ఫస్ట్ దీంట్లో దిగండి. దాని తర్వాత పర్లేదు నేను ఇప్పుడు ఫుల్ టైం యూట్యూబర్గా మారినా నాకు ఏ సమస్య ఉండదు అనుకున్నప్పుడు మాత్రమే ఫుల్ టైం యూట్యూబర్గా మారండి. సో వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్, సబ్స్క్రైబ్ ఇవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.